జాయింట్ పెయిన్, కాలు నొప్పి ఒక చిన్నగా మొదలయ్యి తర్వాత తీవ్ర స్థాయికి చేరడం, ఆ రోజు బాగా పనిచేసిన తర్వాత రాత్రిపూట బాగా సల్పుల్లాగా వేయడం, జాయింట్స్ మోకాల దగ్గర హిప్ దగ్గర కానీ నొప్పులు రావడం, అలానే ఉదయం లేవగానే కాళ్ళు పట్టేసినట్టు ఉండడం, ఒక 30 మినిట్స్ అలాగా పట్టేసినట్టు ఉండడం, తర్వాత ఫ్రీ అవడం, అలానే ఏ జాయింట్ ఏదైనా స్వెల్లింగ్ అవడం కానీ, అలానే మూమెంట్ కాల్ అనేది మడవలేకపోవడం, మడవడం తగ్గించడం కానీ, కొద్దిగా మూమెంట్ అన్నది రెడ్యూస్ అయినప్పుడు, అలానే కొన్ని రకాలైన శబ్దాలు కదులుతున్నప్పుడు టక్ టక్ మని 2 క్రిప్టస్ అంటాం, లోపల పాపింగ్ సౌండ్స్ వస్తూ ఉంటాయి, ఇలాంటివి కానీ, అలానే ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో ఇలా ముట్టుకున్నప్పుడు నొప్పి ఎక్కువ ఉండడం కానీ, ఇవన్నీ చూసుకున్నట్టయితే ఎర్లీ సైన్స్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ అనమాట. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ రాకముందు ఉండే సైన్స్ అనమాట. ఇవి ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడాలి. మనం అసలు ఆస్టియో ఆర్థరైటిస్ తగ్గించుకోవాలి, రాకూడదు అనుకుంటే హెల్తీ బాడీ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి. ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్ గా సైక్లింగ్, వాకింగ్, స్విమ్మింగ్, ఏదో ఒకటి స్ట్రెంత్ సపోర్ట్ కానీ, మజిల్ ట్రైనింగ్ కానీ ఇవన్నీ చేయడం మంచిది. అలానే ఏదైనా పెద్ద స్పోర్ట్స్ ఇవి ఆడుతున్నప్పుడు జాయింట్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం మంచిది. ఏదో ఒక బ్యాండ్ తోటో లేకపోతే దేనితోటైనా ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది మంచిది అనమాట. డైట్ లో ఒమేగా 3 ఫుడ్స్ ఉన్నవి, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ ఉన్నవి, కాల్షియం, వైటమిన్ డి ఎక్కువ ఉన్నవి తీసుకోవడం మంచిది. ఎక్సెస్ షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్, రెడ్ మీట్ ఇవి అవాయిడ్ చేయడం చాలా మంచిది. హైడ్రేటెడ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా చూసుకున్నట్టయితే ఎప్పుడైనా దెబ్బలు తగిలాయి అంటే అది నెమ్మదిగా అది గ్రాడ్యువల్ గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దెబ్బలు తగిలించుకోకుండా ఉండడం, ఎప్పుడైనా సరే ఇంట్లో హెరిడిటరీగా ఆస్టియోఆర్థరైటిస్ ఉంది అంటే ఎప్పుడు ఒక 6 మంత్స్ ఒకసారి చెక్ చేయించుకోవడం, అలానే ఫ్యామిలీ హిస్టరీ బట్టి ఒబేసిటీ అన్నది, వెయిట్ అన్నది తగ్గడానికి చాలా ప్రయత్నించడం మంచిది అనమాట. ఇవన్నీ పాటిస్తే మనం ఆస్టియోఆర్థరైటిస్ అన్నది దగ్గరికి రాకుండా మనం చూసుకోగలం అనమాట. థ్యాంక్ యూ.